కోతల పహిల్వాను. అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలోకి ఒకరోజు ఎత్తుగా బలంగా ఉన్న పహిల్వాను వచ్చాడు. అతడు నేరుగా రాజదర్బారులోనికి ప్రవేశించి రాజుగారితో, ఓ మహారాజా, నేను బలశాలిని, అతి శక్తివంతుణ్ణి. నేను 100 లీటర్ల పాలను ఒక్క రోజులో తాగగలను. ఒకే పిడిగుద్దుతో 10 మందిని మట్టి కరిపించగలను. అంతేకాదు, ఓ పెద్ద పర్వతాన్ని నా తలకెత్తుకొని అవలీలగా మోయగలను. ఇకపోతే అడవి క్రూర జంతువులైన సింహం, పులి వంటి వాటితో భీకరంగా యుద్ధం చేసి వాటిని చిటికలో బంధించడం అందరికీ తెలిసిన విషయమే. ఆ రాజు పహిల్వాన్ చెప్పిన మాటలన్నీ ఎంతో ఆశ్చర్యంగా విని అతడిని నమ్మాడు. ఇంత బలవంతుడైన పహిల్వాను తన రాజ్యంలో ఉండటం అవసరమని తలచి తన ఆస్థానంలో మంచి హోదాలో నియమించాడు. ఈ విధంగా పహిల్వాను కోటలో పాగా వేశాడు. 3 పూటలు తింటూ చాలా సమయం నిద్రిస్తూ తన గురించి గొప్పలు చెబుతూ కాలం గడపసాగాడు. ఆ రాజ్యం సరిహద్దుల్లో ఒక ఎత్తైన కొండ ఉండేది. ఆ కొండ మీది క్రూర జంతువులు రాత్రి వేళల్లో సరిహద్దు గ్రామాల్లోకి వచ్చి కోళ్లను, మనుషుల్ని చంపి తినేవి. దాంతో ఆ గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ వార్త వేగుల ద్వారా రాజుగారి చెవిన పడింది. వెంటనే పహిల్వానును పిలిపించి, గతంలో నీవు కొండల్ని ఎత్తి మోసినట్లు చెప్పావు. నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు అవకాశం వచ్చింది. మన రాజ్యం సరిహద్దుల్లో ఓ కొండ ఉంది. దానిని ఎత్తి వేరొక ప్రదేశానికి మార్చాలి. నీవు సిద్ధం కమ్ము అని ఆజ్ఞాపించాడు. అలాగే మహారాజా, ఇప్పుడే మనం అక్కడికి వెళ్దాం. కానీ దానికి ముందు నా ఆకలిని తీర్చుకుంటానని కడుపు నిండా భోజనం చేసి రాజుగారితో పాటు ఆ కొండ వద్దకు చేరుకున్నాడు. మహారాజా, నేను కొండ ఎత్తడానికి సిద్ధం, కానీ మీ మనుషుల్ని పిలిపించండి. ఎందుకంటే కొండని ఎత్తి నా తలపై పెడితే మోయడానికి సులువవుతుంది అన్నాడు పహిల్వాను. అది విన్న రాజు అప్పటి వరకు అతను చెప్పినవన్నీ కోతలే అని గ్రహించి అతన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టాడు. దీనివల్ల తెలిసిన నీతి, అతి కోతలు కోసేవారిని నమ్మరాదు అని.